బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జనసేన కార్యకర్త చందులాల్ నాయక్. చందర్లాల్ నాయక్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. మొన్న జూన్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సభకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన జనసేన సాధక్ సభ అన్నట్టుగా ఏదో ఏర్పాటు చేశారు. అయితే నవనిర్మాణ సభ తమ సాధకులతో భేటీ జరుపుతున్నాను అని చెప్పి ఒక సభని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ క్యాన్సిల్ అయింది. నేరుగా ఆయన ఇంటి దగ్గర ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి హాజరైనటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా దేవరకొండకు సంబంధించిన ఒక నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నేత రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తాం, జనసేన నాయకులతో పెట్టుకున్నామన్నట్టుగా కొంత రెచ్చిపోయి మరి మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రి అటువంటి భయం భక్తి, చట్టం న్యాయస్థానం పైన ఎటువంటి భయం భక్తి లేకుండా భీతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రినే చంపేస్తాం బలిస్తామని చెప్పినటువంటి ఆ మాటలకి ఇప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నిజంగానే ఆయన మాటలు చూస్తూ ఉంటే ఏమాత్రం భయం లేదు, ఇష్టం ఉన్నట్టుగా ఏదైనా చేయొచ్చు. ఏకంగా సీఎంనే హెచ్చరించారు, సీఎంనే చంపేస్తాం బలిస్తామని హెచ్చరించారంటే వీళ్ళ ఇంకిత జ్ఞానం ఎంతలా ఉంది, వీళ్ళ మతి ఎంతలా ఉంది, వీళ్ళకి మైండ్ ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఇక వీళ్ళ దృష్టిలో సామాన్య జనం లెక్కే గారు. సీఎంనే బలిస్తామని చెప్పిన వాళ్ళు సామాన్య ప్రజల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు? ఒకసారి ఆయన సీఎం పై ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు విందాం. చూడండి ఆ బలుపు అహంకారం చూడండి. రేవంత్ రెడ్డి బలిస్తాం అమ్మతోడు, బలిస్తాం జనసేన నాయకులతో పెట్టుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఓ జనసేన కార్యకర్త అన్నట. ఇంతలానా మరి ఇంత శృతించిపోవాలి? ఏమొచ్చింది? ఓ రోజు మీటింగ్ పెట్టగానే మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిపోతారా? కాదు కదా. ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేయాలి, ఎన్ని రకాలుగా పబ్లిక్ల యొక్క విశ్వసనీయతని చొరగొనాలి. ముఖ్యమంత్రిని చంపుతానని హెచ్చరించిన వాళ్ళు రేపటి రోజున నిజంగానే వారిని విభేదిస్తే సామాన్య జనానికో జర్నలిస్టులకో సామాన్యటువంటి పౌరులకో రక్షణ ఎక్కడిది ఇంకా? సో అందుకే పోలీసులు తనకు తగ్గట్టుగా ఆ బలి అనే పదానికి అర్థం చూపించారు. అరెస్ట్ చేసి లోపల బొక్కలో వేసారు ప్రజెంట్. ఆ పోలీసుల ట్వీట్ చూస్తున్నాం మనం. సో ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కుర్ర చందర్లాల్ అనేటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంకిత జ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది. కింద చూడండి, సేమ్ పోస్ట్ అండ్ సేమ్ ట్వీట్. అలా మర్చిపోతే చట్టం పని చట్టం చేస్తుంది. ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇప్పుడు వస్తాడు మీ నాయకుడు చెప్పని చెప్పిండా ఇట్లా? మీ నాయకుడు అనమన్నాడా ఇట్లా? కాదు కదా. ఆయన వచ్చి ఆయన ప్రెస్ మీట్ ఏదో ఆయన అనౌన్స్ చేస్తారు, సభేదో పెట్టుకొని వెళ్ళిపోతారు. రేపటి నుంచి మళ్ళీ ఎక్కడ ఉంటారో ఏడ తిరుగుతారో ఏమో తెలియదు. మీరు ఒక్కరోజు వచ్చి ముఖ్యమంత్రిని చంపుతాం బలిస్తాం నా కొడక ఆట. ఎంతటి ఆగ్రహం, ఎంతటి ఎంతటి ఒక బలుపు ఇదంతా. డైరెక్ట్గా సీఎంను ఉద్దేశించే బలిస్తామని చెప్పి మాట్లాడుకొచ్చారంటే నిజంగా ఇటువంటి వాళ్ళకి డెఫినెట్గా దే షుడ్ బి పనిష్డ్ వెరీ హార్డ్. లేదంటే ఇంకా శృతిమించిపోతుంది. సో సహజంగా జరుగుతూనే ఉంటాయి విమర్శలు, ఛాలెంజ్లు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. రాజకీయంగా ఇంకేదైనా చేయవచ్చు, కానీ చంపేస్తామని బెదిరించేది ఎక్కడిది? ఈ చంపేస్తామని బెదిరించేటువంటి ప్రక్రియ తెలంగాణలో అక్కడ కనిపించిందా? సీఎంను చంపేస్తామని ఇది ఉందా? ఎక్కడైనా వినిపించిందా ఈ మాట? ఒక్క ప్రెస్ మీట్తోనే ఇంత అల్లరి, ఇంత రచన. ఇది తెలంగాణ సమాజంలో వినిపిస్తున్న మాట. అట్ ది సేమ్ టైం పొలిటికల్ యాంగిల్స్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఒకసారి మళ్ళీ మీరు ఆ మాట వినండి. ఆయన ఏం మాట్లాడాడు సీఎం ఉద్దేశించి ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి.
చూడండి, రేవంత్ రెడ్డి బలి ఇస్తాం నా కొడక నిన్ను అట, ఇదా భాష మాట్లాడాల్సింది. ఇదే కాదు సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేటువంటి కామెంట్స్, వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఈ సెంటిమెంట్ రగలడానికి మరింతగా దీనికి పెట్రోల్ పోసి మరింతగా నిప్పు ఎక్కువ చేయడానికి కారణం ఇలాంటి వాళ్ళే. ఎవరు మాట్లాడిన వాళ్ళపై ఓ పేటీఎం బ్యాచ్ అని ముద్ర వేయడం, తెలంగాణలో మహిళల పైన కొంతమంది సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాల మీద, మేధావుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద మాట్లాడాల్సిన మాటలు చాలా విపరీతంగా ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి తన బిడ్డగా గద్దర్ కూతురు రియాక్ట్ అయింది. గద్దర్ కూతురు కూడా DNA టెస్ట్ చేసుకోమన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో అర్థమవుతోంది. ఇక కొంతమంది సడన్గా ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు విపరీతంగా ఇంకా ఈ కాన్ఫ్లిక్ట్స్ని పెంచుతున్నారు. పాపం పవన్ కళ్యాణ్ కూడా తగ్గిపోయాడు. ఆయన నన్ను తెలంగాణ నాయకులు రమ్మంటే వెళ్ళానని చెప్పి ఆయన కంక్లూజన్ ఇచ్చారు. నాకేం అక్కడ అవసరం లేదు, నా తెలంగాణకు సంబంధించి పార్టీ నాయకులు రమ్మనంటే వెళ్ళానని చెప్పి మరుసటి రోజున ఆయన మాట్లాడుకొచ్చారు, కంక్లూజన్ ఇచ్చారు దీనికి. కానీ వీళ్ళు మాత్రం ఆగడంలో ఎక్కడ తగ్గడంలే. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డోళ్ళు, అనేక రకాల అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకా దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేధావుల్లాగా కూర్చొని ఏకంగా గద్దర్ కుమార్తెనే DNA టెస్ట్ చేసుకోమని రకంగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఎంతటి శృతిమించిపోయి వీళ్ళ ప్రవర్తన స్టార్ట్ అయిందో అర్థమవుతోంది. పేటీఎం బ్యాచ్ అనే పదాలు మాట్లాడుతున్నారు. పేటీఎం బ్యాచ్ అంట, ఆ పదం ఎక్కడ కూడా ఈ 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ పేటీఎం అనే పదం వినిపించలేదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ పేటీఎం మొదలైంది. మరి ఇప్పుడు ఈ చంద్రలాల్ నాయక్ ఎవరు పేటీఎం కొట్టారా మాట్లాడమని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా పేటీఎం అంటున్నారు. మరి చంద్రలాల్ నాయక్ ఎవరు పేటీఎం చేశారు ఇలా మాట్లాడమని చెప్పి? నాయకుడా లేకపోతే అదే పార్టీకి సంబంధించి ఇంకెవరైనా నాయకులు చేశారా? మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. పవన్, సో చంద్రలాల్ నాయక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. డైరెక్ట్గా సీఎం పైన ఈ స్థాయిలో రెచ్చిపోయి ఆగ్రహానికి గురవుతూ బలిస్తాం, చంపేస్తామని వ్యాఖ్యలు మాట్లాడినటువంటి ఈ విషయం పైన పోలీసులు కొన్ని సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇంకా ఇది కాన్ఫ్లిక్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగానో, కామెంట్స్ రూపంలోనో, చిన్న సోషల్ మీడియా వీడియోస్ రూపకంలోనో ఇంకా ఈ కాన్ఫ్లిక్ట్స్ రగులుతూనే ఉన్నాయి. దీనిపైన పోలీసులు ఈ అరెస్ట్ తర్వాత కొంత స్పెషల్ దృష్టి సారించారనుకోవాలా? ఎస్, ఎగ్జాక్ట్లీ మనోజ్. ఏదైతే జూన్ 2న పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో నవనిర్మాణ ఆవిర్భావ సభని పెట్టుకుంటానంటూ ఆయన రావడం, ఆ తర్వాత అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన తర్వాత తన నివాసం వద్దే ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టుకొని అభిమానులతో మాట్లాడడం జరిగింది. మీడియా ముఖంగా మాట్లాడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ని కలిసేందుకు ఇటు జనసేన కార్యకర్తలు అన్ని ప్రదేశాల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. సో ఆయన కలవడానికి వచ్చిన దేవరకొండ నుంచి వచ్చిన చంద్రలాల్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేస్తాం, బలిస్తాం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలు తీసుకొని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజు జూన్ 2 తారీఖున పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన ప్రతి అభిమాని కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యాఖ్యలని, ఇలాంటి పదజాలం వాడుతూ దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక్కడ 2 రాష్ట్రాలు సపరేట్ అయ్యాయి, 2 ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు ఏపీ ప్రభుత్వం వేరు, తెలంగాణ ప్రభుత్వం వేరు. ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సభ పెట్టుకున్న సమయంలో ఇటు వారి సమస్యలు మాట్లాడుకోవాలి, వారి విషయాలు మాట్లాడుకోవాలి. కానీ ఏకంగా ఇక్కడున్న ముఖ్యమంత్రిని సైతం ఇక్కడున్న ప్రజలే తిరుగుబాటు చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సభ్యసతం కాదు. ఎందుకంటే దీని ఉల్లంఘన. ఎందుకంటే మనం మన స్టేట్లో ఉంటూ ఇక్కడ సీఎంని మనం దూషిస్తున్నామంటే ఇది నిజంగా ఇక్కడున్న మనుషులు చేస్తూ ఉన్నారు, లేదా కావాలని కొంతమంది మనుషులు వీరికి కావాలని ట్రైన్ చేసి మాట్లాడించారనే నేపథ్యంలో ప్రతి ఒక్క వీడియో ఆ రోజు జూన్ 2 తారీఖున సోషల్ మీడియాలో పెట్టిన ప్రతి వీడియోని పోలీసులు తరోగా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రలాల్ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఆయన చేసిన వీడియో సుమారుగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకొని ఎవరైనా నోటి దూలతో మాట్లాడినా, పరుష పదజాలాలు వాడుతున్నా, ఇటు గవర్నమెంట్ని దూషించినా, మీకు ఇష్టానుసారంగా మాట్లాడినా మీపై కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు ఒకవేళ ఇప్పుడు వీడియో చేసి తర్వాత డిలీట్ చేసినా కూడా అవన్నీ కూడా మా స్టేట్మెంట్స్లో రికార్డ్ అయి ఉంటాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీని మేము ఒక డేగ కన్నేసి మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నట్టు కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు చంద్రలాల్పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది, అతన్ని జైలు కూడా పంపించడం జరిగింది. ఇంకా ఆ రోజు జూన్ 2 తారీఖున ఎంతోమంది ఇటు జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చిన అభిమానులు కాస్త చాలామంది కూడా ఇలాంటి పదజాలాలే వాడుతూ ఉన్నారు. చాలామంది నాయకులను దూషిస్తూ ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న నేపథ్యంలో వెనక నుంచి ఇంకా వాళ్ళు అరుస్తూ కేకలేస్తూ చాలా మొత్తం కూడా అక్కడ సిచ్యువేషన్ గందరగోళం సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు అల్లర్లు చెలరేగుతాయనే నేపథ్యంలోనే ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేసామన్నట్టు కూడా
పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు గొడవ చేయడం జరిగింది. మా అభిమాన పవన్ కళ్యాణ్కి, మా నాయకుడికి, జనసేన లీడర్కి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆందోళన చేయడం జరిగింది. అదంతా కూడా ఒక కాలనీ నివాసం, అందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అయ్యేలాగా, అందరినీ కూడా అక్కడి నుంచి రాకపోకలు బంద్ అయ్యే విధంగా అందరూ కూడా అభిమానులు అందరూ కూడా అక్కడ చేరుకొని పోలీస్ బ్యారికేడ్లను తన్నుకుంటూ కూడా వెళ్ళిపోయి పెద్ద ఎత్తున అరుపులు కేకలతో ఆ రోజు ఒక గందరగోళ వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలో చందర్లాల్ చేసిన ఒక వీడియోని అయితే ప్రస్తుతానికి పోలీసులు కీలకమైన ఆధారంగా తీసుకొని అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా లోతుగా ఏ అకౌంట్లలో ఇంకా ఎంతమంది ఈ వీడియోస్ చేశారు, ఎంతమంది దీనిపై కామెంట్స్ పెట్టారు, ఎంతమంది వీటిని పోస్ట్ చేశారు, ఇలా వారిపై కూడా కేసులు పెట్టే అవకాశం ఇంకా తెలుస్తూ ఉంది. మరోపక్క ఇటు ఆయన క్లారిఫై ఇచ్చిన తర్వాత కూడా ఇటు జనసేన నాయకులు కొంతమంది తెలంగాణలో ఉన్న వారందరూ కూడా తిరిగి మళ్ళీ ఇక్కడనే దూషిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక్కడ నేను పోటీ చేయను, ఇక్కడ ఏం చేయను, కేవలం ఇక్కడ ఉన్న జనసేన నాయకులను కలవడానికే వచ్చానంటూ ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జనసేన నాయకులు మాత్రం, కార్యకర్తలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అందుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో ఒక ఎగ్జాంపుల్లా మీకు చూపిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే చంద్రలాల్ నాయక్ దేవరకొండ నుంచి వచ్చి ఇక్కడ అభిమాన్ని చూడాలి, మాట్లాడాలి, అంటే ఇట్లాంటి చెప్పుకోవాలి. చంద్రలాల్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన వీడియో మాట్లాడుకొచ్చారు. ఆయన ఒకటే కాదు, ఇంకా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఈ రకంగా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే విధంగా మొన్న చూసాను నేను. పొన్నం ప్రభాకర్ మంత్రికి కూడా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో రే ఫోన్ లిఫ్ట్ చేయి, దమ్ముంటే ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి కామెంట్లు పెట్టడం, ఆయన నెంబర్ని సర్క్యులేట్ చేయడం, పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేస్తూ రిపీటెడ్గా స్క్రీన్ షాట్లు పెట్టడం, ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే మంత్రులకి, ముఖ్యమంత్రికి, అధికారులటువంటి పార్టీకి సంబంధించిన నేతలకి, ప్రజాప్రతినిధులకి సైతం ఈ రకంగానే బెదిరింపులు వస్తున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉన్నది, ఏ స్థాయిలో వాళ్ళంతా రచ్చలేపుతుందో అర్థమవుతోంది. వీటిపై ఇంకా నిఘా కొనసాగిస్తున్నారా? సో ఏకంగా అటు గద్దర్ కుమార్తెని కూడా DNA టెస్ట్ చేసుకోమని అడుగుతున్నారు. అంటే ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇటువంటి విధంగా ఇంకా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ రెచ్చగొట్టే విధంగా పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు. వీళ్ళపైన ఇంకా సోషల్ మీడియాలో కూడా నిఘా కొనసాగిస్తున్నారా పోలీసులు? అబ్జెక్ట్ 100% అయితే ప్రస్తుతానికి పూర్తి నిఘా అయితే పెట్టడం జరిగింది. గతంలో ఒక చిన్న కేసు చూసాం. ఓఆర్ఆర్పై సుమారుగా 200 స్పీడ్తో వెళ్తున్న ఒక కారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినందుకు అతని డీటెయిల్స్ తీసి పట్టుకొని అరెస్ట్ చేసి కార్ని సీజ్ చేశారు తెలంగాణ పోలీసులు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ని, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని దూషిస్తూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యాఖ్యరిస్తున్న ప్రతి వారిపై ఇలాగే వదిలేస్తే వారు ఇంకా ముదిరి ఇటు వారు కావాల్సిన విధంగా, అంటే ఒక గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలో కాక ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలాగైతే జరిగిందో అలా విధంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా ముందుగానే అంచివేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్క కామెంటు వారు తెలియక చేసినా, తెలిసి చేసినా అది ఇంకొకరిని ఇంపాక్ట్ చేసి ఆ నలుగురు ఇంకొక నలుగురు యాడ్ అయిపోయి ఇది అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇందులోనే ఒక కల్ప్రిట్స్ లాగా మారిపోయి ఇందులోనే అందరినీ, గవర్నమెంట్ని దూషిస్తున్న వారందరిపై కూడా తిరుగుబాటు వచ్చే విధంగా చేస్తున్న వారందరిపై కూడా కఠినమైన యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా పోలీసులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వారిని వదిలేస్తే దేశద్రోహుల కంటే ప్రమాదం అంటూ కూడా పోలీసులు వారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రలాల్పై 395/2026 కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యడం జరిగింది. ఇకపై ఇటు కామెంట్స్ చేసిన వారు, బెదిరింపులు చేసిన వారు, పొలిటీషియన్స్ నేమ్ ఎత్తి వారిని పర్సనల్గా టార్గెట్ చేసి, అంటే పర్సనల్గా తిడుతూ అటు మా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి, మా ఏరియాలో ఇలాంటివి ఉన్నాయి, మా కాలనీకి ఇలా లేవు, లేదా మా పంట నష్టం, ఇలాంటి సమస్యల గురించి మాట్లాడాలి, ఇలాంటి సమస్యల్ని సోషల్ మీడియాలో పెట్టాలి. కానీ ఏకంగా తిట్టడం కోసమే సోషల్ మీడియా అకౌంట్స్ని వాడుకుంటున్న వారిపై అయితే పోలీసులు పక్కగా నిఘా పెట్టి వారందరిపై కూడా త్వరలోనే యాక్షన్ తీసుకుంటా కూడా తెలుస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా అటు చంద్రలాల్ నాయక్ని అరెస్ట్ చేశారు పోలీసులు, రిమాండ్ కూడా తరలించారు. సో ప్రజెంట్ ఆ విషయం పైన తెలంగాణ పోలీసులు కూడా ఒక ట్వీట్ చేశారు. ఇంకిత జ్ఞానం, కనీసం అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇది పోలీసులు చేసిన ట్వీట్. సో ఇప్పుడు డైరెక్ట్గా చంద్రలాల్ నాయకే కాదు, ఎవరైతే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడం కోసం ఇంకా ఇష్టం వచ్చినట్టుగా దూషించడాలు, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెట్టడాలు, అటు మంత్రి పొన్నం ప్రభాకర్ మీద కూడా రే ఫోన్ లిఫ్ట్ చేయని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు వ్యక్తి. పొన్నం ప్రభాకర్ మీద కూడా ఈ రకంగానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. కొంతమంది నాయకులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చి కండవాలు కప్పుకొని బయటకు వచ్చి వాళ్ళంతా ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు, సమాజంలో ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతున్నారు, సామాన్య జనాన్ని కూడా ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని సైతం దూషిస్తూ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. వీళ్ళందరి మీద ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఎవరైతే ఈ కాన్ఫ్లిక్ట్స్కి కారణమవుతున్నారో, ఈ కాన్ఫ్లిక్ట్స్కి కారణమైనటువంటి వ్యక్తుల్ని
కొంత అరెస్ట్ చేసే అవకాశం ఉంది, వారిపైన కేసు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతోంది. అయితే మొన్న 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ సభకు నిరాకరణ తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ప్రెస్ మీట్లో తను తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటూ ఎవరైతే తనను విభేదిస్తున్నారో వారిని ఉద్దేశించి కూడా మాట్లాడిన మాటలు కూడా సెన్సేషన్గా మారాయి. ఒకసారి ఇటువంటి అరెస్ట్ల మీద మీ రియాక్షన్ ఏంటి? సో ఇంకా ఇటువంటి అరెస్టులు ఉన్నాయా, లేదు మీరు ఎవరైనా ఈ రకంగా తప్పుగా బిహేవ్ చేస్తున్న వారు గుర్తించారా? వారి పేరుని కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఆ డీటెయిల్స్ పోలీస్ వరకు చేరే ప్రయత్నం మనం చేద్దాం. సో ఒకసారి మీకెవరైనా అక్వర్డ్గా కామెంట్ చేసినా, అక్వర్డ్గా బిహేవ్ చేసినట్టు కనిపించినా, థ్రెటన్ చేసినట్టుగా కనిపించినా కూడా హూ ఎవర్ ఇట్ మే బి, ఏ పార్టీ అయినా ఏ పర్సన్ అయినా కూడా డెఫినెట్గా వాళ్ళ సమాజంలో ఒక చీడ పురుగు లాంటి వ్యక్తులే. వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం మాట్లాడారో విందాం. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి.